ఏంటి ఏనమ్మా అమ్మా ఏంటమ్మా చెప్పు. చెప్పులేయమంటావా? చెప్పులేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఓరే నాయనో, అసలు ఇప్పుడు చెప్పులు వేయాలంట మా చిట్టి రాక్షస్కి. వేసుకో, నువ్వే వేసుకో, ప్రాక్టీస్ చేయి. చెప్పులు వేసుకోవడం వచ్చేసిద్ది నీకు వేసుకోవడం. ఈ చెప్పు వేసుకోవడం రావట్లేదు, అందుకని ఆ చెప్పు మీద ట్రైల్ అయిపోతుంది. అయ్యో వేసుకున్నామ్మా, వేసుకున్నావా? ఏనా సరే, చెప్పులు వేసుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నా? బాయ్ క్యాండీ. క్యాండీ వెళ్ళిపోతుంది. చెప్పులు వేసుకోవడం ఇంక వెళ్ళిపోవడమే. క్యాండీ ఎటు ఎటు? హాయ్ ఎవ్రీవన్, చూశారు కదా, గబా గబా చెప్పులు వేయించుకొని మరీ రెడీ అయిపోయింది మేడం గారు. నైట్ టైం అందరూ సర్దుకొని ఎటో వెళ్ళిపోతుంటే ఈవిడ గారు ఇప్పుడు పెత్తనాలు స్టార్ట్ చేసిందనమాట. ఇప్పుడు నైట్ టైం ఏం చేసే పెత్తనాలు ఏంటి అంటారా? రోడ్ల మీద ఉండే కుక్కల వెనకాల పరిగెత్తడం. అందుకే కుక్కల కోసం ఎదుగుతుంది. అదిగోండి, దూరంగా కుక్కలు ఉండేసరికి ఎలా చూస్తూ అంతే నిలబడిందో చూడండి. మా చిట్టి రాక్షసి తప్ప ఇంకా రోడ్డు మీద ఎవ్వరు ఉండరు, చిన్నపిల్లలు. ఏమికేంటో నిద్ర రాకుండా ఇలా తయారయ్యింది. అది ఎక్స్పెషల్లీ మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చినప్పుడే ఇలా చేసిద్ది. అక్కడేమో తలుపులేసి ఇంట్లో ఉంచితేనేమో చక్కగా బాగానే ఉండిద్ది. ఇక్కడ తలుపులేస్తేనే గుక్కబట్టి ఏడుస్తుంది బయట తీసుకొచ్చే వరకు కూడా. ఎక్కడ వేసే నాటకాలు అక్కడ వేస్తారు, మామూలుగా లేరు పిల్లలు మాత్రం అసలు. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి.